హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇండియాలో స్కూటర్స్ అనగానే మనము పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, లేదంటే మనం డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడానికి, లేదంటే చిన్న చిన్న సిటీ రైడ్స్ కోసము, చిన్న చిన్న షాపింగ్స్ చేయడం కోసము, లేడీస్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి రావడం కోసం, వాటి కోసమే మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా. బట్ ఆ థాట్ ప్రాసెస్ని టీవీఎస్ అయితే కంప్లీట్గా చేంజ్ చేసి పడేసింది. ఇప్పుడు మనకి టీవీఎస్ ఎంటార్క్ 150 అయితే లాంచ్ చేసింది. ఇది ఒక హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ అనమాట. ఏంటి దీంట్లో స్పెషల్ అంటే 150cc సెగ్మెంట్లో ఏవైతే స్కూటర్స్ అన్నీ ఉన్నాయో అవేవి ఆఫర్ చేయనటువంటి ఫీచర్స్ అన్నిటిని దీంట్లో లోడ్ చేసి పెట్టారు. అందుకే ఈ సెగ్మెంట్లో కింగ్ అయితే అయింది. అసలు ఏంటి ఆ ఫీచర్స్, దీంట్లో ఏమున్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి యమహా నుంచి అయితే మనకి ఆల్రెడీ 150cc స్కూటర్ అయితే ఉంది. దాంతోపాటు మనకి అప్రిలియా నుంచి కూడా 150cc స్కూటర్ అయితే ఉంది. వాటితో కంపేర్ చేస్తే మనకి బెటర్ ఆప్షన్స్ దీంట్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అలాగే కలర్ ఆప్షన్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, సెగ్మెంట్లో ఎందుకు ఇది నెంబర్ 1 అయింది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ నేను ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మనం దీని యొక్క మెయిన్ హార్ట్ గురించి అయితే మాట్లాడదాం. అదే మనకి ఇంజన్. సో ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 149.7cc మనకి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి 13.2 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒక పవర్ఫుల్ ఇంజన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక మనం దీని యొక్క ఫ్రంట్ లుక్ చూస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో గ్రాఫికల్ డిజైన్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది కదా. మెయిన్లీ దీని యొక్క ఏరోడైనమిక్స్ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ వింగ్లెట్స్ అయితే కనిపిస్తాయి, ఏరోడైనమిక్ వింగ్లెట్స్. ఇవి ఎందుకు తెలుసా, మనము హై స్పీడ్ క్రూజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి గాలి గట్టిగా ఎదురు కొడుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి మైలేజ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, దాంతోపాటు టాప్ స్పీడ్ కూడా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. అదే మనము ఇంజనీరింగ్లో దాన్ని మోడిఫై చేసి మంచి ఏరోడైనమిక్స్ కనుక క్రియేట్ చేస్తే ఎయిర్ అనేది ఇలా ఫ్లోట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అలా దీన్ని డిజైన్ చేశారనమాట. అద్భుతమైన వింగ్లెట్స్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మంచి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇది మాత్రము. ఇక మనము లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా మీకు ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. 2+2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు రోడ్ విజిబిలిటీ మాత్రం చాలా బాగుంటుంది లైటింగ్ విషయంలో. ఇక మనం కిందకు వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్ట్రిప్ లైట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం నైట్ టైం కూడా నేను దాదాపు దీన్ని ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను, చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. అండ్ మనం కిందకు వచ్చేసామంటే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ మేజర్లీ మీకు ఇక్కడ ఒకటి నీట్గా కనిపిస్తుంది చూసారా, సూపర్ మోటో ABS అని. ఈ వెహికల్కి మనకి ABS కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, అది కూడా 220mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పెట్రోల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ABS కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఈ 150cc సెగ్మెంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అది కూడా స్విచబుల్, మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు. మొత్తం కూడా కంట్రోల్స్ పైన అయితే ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక మనం టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 100/80 12 ఇంచెస్ వీల్తో రావడం జరుగుతుంది. ట్యూబ్లెస్ టైర్స్, కంప్లీట్ అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అద్భుతంగా ఉంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేదు. బ్రేక్లో వచ్చేటప్పటికి మనకి డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి డ్రమ్ బ్రేక్ ప్లేస్లో ఎలాగో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చి ABS ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్ సింగిల్ మనకి ఫ్రంట్ ఇస్తున్నారు కాబట్టి ABS అనేది బ్యాక్ సైడ్ ఒక్క డిస్క్ బ్రేక్ ఇచ్చి ఉంటే బాగుండేది. బ్యాక్ సైడ్ ABS అవసరం లేదు, కానీ ఒక ABS సరిపోతుంది ఫ్రంట్లో. కాకపోతే బ్యాక్ సైడ్ డ్రమ్ ప్లేస్లో డిస్క్ ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ నాకు ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఏదైతే ఈ వింగ్లెట్స్ ఉన్నాయో ఈ వింగ్లెట్స్ మాత్రం అద్భుతంగా అనిపించాయి. ఇక మనకి ఇక్కడ 150 అనేసి వీళ్ళ యొక్క బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మెయిన్లీ కలర్స్ వైజ్గా చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఏమేమి కలర్స్ ఏమున్నాయి అనేది మీరు ఆల్రెడీ డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. ఇవి దీంట్లో ఉన్నటువంటి అవైలబుల్ కలర్స్ అయితే మాత్రం. అండ్ పర్టికులర్గా నాకు మాత్రం స్పెషల్గా ఈ కలర్ బాగా నచ్చింది. ఇక మనం లివర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అడ్జస్టబుల్ లివర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట వీటిని. ఇక మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ లుక్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లుక్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనం ఓల్డ్ 125cc ఎంటార్క్ చూస్తాం కదా, సేమ్ అదే లుక్ అయితే ఉంటుంది. ఎక్కడ ఆ లుక్ అనేది చెడగొట్టలేదు, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. మెయిన్లీ యూత్ని అయితే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. సో బ్యాక్ సైడ్ మీరు లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్లీ టైల్ లైట్ వచ్చేటప్పుడు మనకి LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇండికేటర్స్ కూడా LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇవి మనకి ఫ్లెక్సిబుల్ అయితే కాదు, స్టిఫర్ సైడ్ అయితే ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ ఇచ్చుంటే బాగుండేది. బట్ డిజైన్ పరంగా చూస్తే మనకి డిజైన్కి కొంచెం లోపలికే ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనం పార్కింగ్ చేస్తున్నా సరే, రివర్స్ చేస్తున్నా సరే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆ స్టిఫర్ సైడ్ కాకుండా మనకి ఫ్లెక్సిబుల్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే ఎప్పుడైనా తగిలితే విరిగిపోకుండా ఉండడానికి బాగుండేది. ఇక మనం ఏవైతే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ చూస్తున్నామో, బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వచ్చేటప్పుడు మనకి డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు, డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు.
అట్లీస్ట్ మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. 150cc వెహికల్ కాబట్టి ఎలాగో ఫ్రంట్ మనకి ఏబిఎస్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ ఏబిఎస్ ఆఫర్ చేయకపోయినా పర్లేదు, బట్ డిస్క్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే మోర్ దెన్ ఎనఫ్, ఇది అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా, మోర్ దెన్ ఎనఫ్ ప్రైస్ సెగ్మెంట్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. మనం సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. నేను ఈ లాస్ట్ 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి ఇద్దరం ఎక్కినప్పుడు ఇంకా మంచి సస్పెన్షన్ ఫీల్ అయితే తెలుస్తుంది. ఒకరు వెళ్తున్నప్పుడు కొంచెం స్టిఫర్ సైడ్ అనిపిస్తుంది, కానీ ఇద్దరు ఎక్కినప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక టైర్ కనుక చూసుకున్నట్లయితే 110/80 12 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలై వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ కూడా మీకు మంచిగానే అయితే ఉంటుంది, మీకు మంచి స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ మీరు ఒకవేళ కార్నరింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. టర్నింగ్ రేడియస్ కూడా మీకు ఎక్కువ అయితే తీసుకోవట్లేదు, చాలా తక్కువ అయితే ఉంది. అవన్నీ కూడా మనం రైడ్ చేస్తున్నప్పుడు మిగతా అన్ని కూడా మాట్లాడుకుందాము. ఇక మీరు సైడ్ ప్రొఫైల్లో వెహికల్ కనుక చూసుకున్నట్లయితే వెహికల్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంటార్క్ అనేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు టీవీఎస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్. ఇది బై డిఫాల్ట్గా మీకు లోపల నుంచే వస్తుంది. అండ్ మీకు ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ అయితే ఏం లేదు, క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఇక మనకి ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్వాలిటీ వైజ్గా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే మీకు సైడ్ స్టాండ్ ఉందో ఈ సైడ్ స్టాండ్ అనేది సైడ్ స్టాండ్ అలర్ట్తో అయితే వస్తుంది. ఇది ఒక గ్రేట్ సేఫ్టీ ఫీచర్గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా లేడీస్ వెహికల్స్ని, స్కూటర్స్ని ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా నార్మల్గా ఎవరు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కానీ చిన్నపిల్లలు ఎక్కుతూ ఉంటారు కదా ఫ్రంట్లో, వాళ్ళకి తెలియకుండా హ్యాండిల్ మీద చేయబెట్టేసి త్రోటల్ యాక్సలరేటర్ మనకి ఇలా యాక్సలరేట్ చేస్తూ ఉంటారు. సడన్గా వెహికల్ మూవ్ అయిపోతూ ఉంటుంది. సో అలా చాలా ప్రమాదాలు అయితే జరిగాయి. అవన్నిటిని అరికొట్టడానికి వీటిని అయితే తీసుకొచ్చారనమాట, ఈ సేఫ్టీ ఫీచర్ని. ఇప్పుడు పైకి ఎవరైనా ఎక్కినా సరే చిన్నపిల్లలు త్రోటల్ మూవ్ చేసినా సరే మూవ్ అవ్వదు, మనకి సైడ్ స్టాండ్ వేసున్నంతకాలం. ఎప్పుడైతే మనము సైడ్ స్టాండ్ రిమూవ్ చేస్తామో అప్పుడు మాత్రం వెహికల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక గ్రేట్ ఫీచర్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక మనము ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో, గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 155 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 155 కాకుండా అట్లీస్ట్ 160, 165 వరకు ఇచ్చుంటే మంచిగా అనిపించుండేది. ఎందుకంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిన విషయమే. కొంచెము ఈ గతుకులుగా ఉంటాయి, గుంతలు ఎక్కువగా ఉంటాయి, దాంతోపాటు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలంటే అట్లీస్ట్ మనకు ఒక 160 నుంచి 165 వరకు ఇచ్చుంటే బాగుండేది. బట్ ఓకే, మనం 155 వరకు కూడా దాదాపుగా కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీఎస్ రేసింగ్ అనేసి ఒక బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మీరు ఇక్కడ ఫ్రంట్లో స్పేస్ అయితే చూడండి, స్పేస్ మీకు ఎలా ఉందో, స్పేస్ అయితే మాత్రం హ్యూజ్ స్పేస్ అయితే కనిపిస్తుంది. లెగ్ స్పేస్ మంచిగా ఉంది. ఈవెన్ మీరు కారులో పెట్టుకున్నట్టు లెగ్స్ కూడా ముందుకైతే ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఫ్రంట్లో ఒక క్యారీ హుక్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఈ క్యారీ హుక్ని యూజ్ చేసుకొని అప్ టు 3 kgs వరకు మీరు ఏదైనా క్యారీ చేయాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా దీని నుంచి అయితే క్యారీ చేయొచ్చు. చిన్న కవర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని మీరు క్యారీ అయితే చేసేయచ్చు అనమాట. ఇక మనము సీట్ కనుక చూసుకున్నట్లయితే సీట్ వచ్చేటప్పటికి మనకి ఏదో చిన్న సీట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సీట్ అయితే మాత్రం చాలా లాంగ్ ఉంది. మీరు ఇక్కడ సీట్ అయితే చూడొచ్చు. ఈవెన్ మీరు ఒకవేళ సన్నగా ఉంటే ముగ్గురు అయితే కూర్చోవచ్చు, అంత పెద్ద సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను ముగ్గురు కూర్చోమని చెప్పట్లేదు, అంత సీట్ ఉందని అయితే చెప్తున్నాను. ఇద్దరు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సీట్ కుషనింగ్ కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఏదైతే ఎంటార్క్ 125లో చూస్తుంటారు కదా మీరు, ఎలాంటి కుషనింగ్ ఉంటుందో సేమ్ అలాంటి రైడింగ్ కంఫర్ట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ మీకు థైస్ దగ్గర కానీ, మీరు కూర్చున్న పొజిషన్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది అందులో మీకు నాకెడ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అండ్ కూర్చున్నప్పుడు మీరు డ్రైవ్ చేసినప్పుడు కంప్లీట్ మీ హ్యాండ్ ఓవర్లో వెహికల్ ఉన్న ఫీల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రాబ్ రైల్స్ అయితే చూడొచ్చు. స్టైలిష్ కట్ బ్రాక్ రైల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు మధ్యలో కట్ అయితే ఉంటుంది, కొంచెం చూడడానికి మోర్ స్టైలిష్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి E20 పెట్రోల్తో అయితే దీన్ని మనకి క్యాపబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు బ్యాడ్డింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5.8 లీటర్స్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైలేజ్ వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తున్నది 45 కిలోమీటర్స్ వరకు అయితే చెప్తున్నారు. బట్ రియల్ టైంలో మనకి 40 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంది. అంటే రియల్ డ్రైవింగ్ కండిషన్స్లో అనమాట. ఇక మీరు రైడింగ్ చేసే విధానాన్ని బట్టి ఇది మీకు మైలేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక మనం దీంట్లో బూట్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలి. సో బూట్ స్పేస్ ఏం తక్కువ చేయలేదు. బూట్ స్పేస్ వచ్చేటప్పుడు మనకి 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి OBD అప్డేట్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మీకు ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఏదైనా మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీ మొబైల్ కానివ్వండి, ఎయిర్పోడ్స్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, ఇలా మీరు ఏమైనా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఈవెన్ పవర్ బ్యాంక్ కూడా మీరు దీని నుంచి అయితే ఛార్జ్ చేసుకొని లోపల అయితే పెట్టేసేయచ్చు. 22 లీటర్స్ హ్యూజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా వెహికల్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోండి. వెహికల్ స్టాప్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఛార్జింగ్ అయితే చేయొద్దు, మళ్ళీ మీకు డిశ్చార్జ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్గా 5 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT డిస్ప్లే అయితే మీరు చూడొచ్చు. డిజిటల్ డిస్ప్లే కంప్లీట్గా ఇది
మీకు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అయితే ఉంటుంది, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే మనకి అలెక్సా ఇంటిగ్రేట్ కూడా చేశారు దీంట్లో. ఇక్కడ మీకు ట్రాక్షన్ కంట్రోల్ అలర్ట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, ఏబిఎస్ కానివ్వండి, అలాగే సైడ్ స్టాండ్ అలర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది దీంట్లో. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్క కనెక్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు స్ట్రీట్ మోడ్, రేస్ మోడ్ అని 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఈ 2 మోడ్స్ని కూడా మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు దీని యొక్క బ్రైట్నెస్ ఏమైనా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ల్యాబ్స్ ఏమైనా కావాలన్నా మీరు చూసుకోవచ్చు. ఇంతవరకు హై స్పీడ్ ఎంత వెళ్ళారు, లో స్పీడ్ ఎంత వెళ్ళారు, యావరేజ్ ఎంత వెళ్ళారు, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. దాంతోపాటు మీరు రైడింగ్ టైం ఎంతవరకు రైడ్ చేశారు, స్పీడోమీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, ఆర్పిఎం కానివ్వండి, ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. ఈవెన్ మీకు ఇన్కాగ్నిటో కానివ్వండి, అలాగే మీకు టైం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. మీరు పెద్ద వెహికల్స్లో చూస్తే మీకు ఏమేమైతే ఆఫర్ చేస్తూ ఉంటారో ప్రీమియం వెహికల్స్లో అవన్నీ కూడా దీంట్లో అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ఈ స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మొబైల్లో ఏ విధంగా ఆటోమేటిక్ మోడ్లో పెడతారో సేమ్ అదే విధంగా మీరు ఆటోమేటిక్లో కూడా పెట్టుకోవచ్చు. కంప్లీట్ అనలిటిక్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మీకు దీంట్లో అయితే చూపిస్తూ ఉంటుంది. సో అసలు మీరు రైడ్ చేసినప్పుడు ఎలాంటి మీకు కన్ఫ్యూజన్ కానీ ఏమీ ఉండదు. మీరు రైడ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి అన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ జాయ్స్టిక్ బటన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి మీరు అన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే, సో లెఫ్ట్ సైడ్ మనకి ఈ జాయ్స్టిక్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ హై బీమ్, లో బీమ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హజార్డ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇండికేటర్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి హార్న్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే మనం రైట్ సైడ్కి వచ్చేసామంటే ఇక్కడ మనకి ఇంజిన్ క్విల్ స్విచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించినటువంటి ఇంజిన్ క్విల్ స్విచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి బూట్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటున్నా, లేదా క్లోజ్ చేయాలనుకుంటున్నా, లేదంటే మీరు ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నా కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు. ఫ్యూయల్ క్యాప్ కూడా మీకు ఎక్స్టర్నల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పాలి. ప్రతిసారి మీరు దిగన అవసరం లేకుండా ఫ్యూయల్ క్యాప్ ఎక్స్టర్నల్గా ఇవ్వడం ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం మిర్రర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మిర్రర్స్ యొక్క విజిబిలిటీ కూడా బాగానే ఉంది. ఇక అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే కొంతమందికి హ్యాండ్స్ చిన్నవిగా ఉంటాయి, కొంతమందికి హ్యాండ్స్ పెద్దవిగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ లివర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనం కంప్లీట్గా చెప్పుకోవాలంటే ఒక పవర్ ప్యాకెడ్ 60+ మీకు కనెక్టెడ్ ఫీచర్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఒక కలర్ డిస్ప్లే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. దాంతోపాటు మనం కిందకు వచ్చేటమంటే ఇక్కడ కూడా మనకు ఒక కొంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్పేస్లో మీరు ఏదైనా మొబైల్ పెట్టుకోవాలనుకుంటున్నా, ఏదైనా ఛార్జర్ పెట్టుకోవాలనుకుంటున్నా, ఏదైనా పవర్ బ్యాంక్ పెట్టుకోవాలనుకుంటున్నా, ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా మీరు దీంట్లో నుంచి అయితే క్యారీ చేయొచ్చు. సో గైస్ ఇక మనము టెస్టెడ్ అయితే చేద్దాం. సో టెస్టెడ్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రైడ్లో అయితే మాట్లాడేసుకుందాము. సో ఇనీషియల్గా మనము స్టార్ట్ చేయగానే సో ఫస్ట్ మనము ఇక్కడ చూడొచ్చు రేస్ మోడ్లో పెట్టాను నేను ఫస్ట్. సో ఇనీషియల్గా ఎలా ఉందో చూద్దాం అనేసి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, హ్యాండ్లింగ్ కానివ్వండి చాలా బాగుంది. ఇప్పుడు ఏదో మీకు చెప్పడమే కానీ ఆల్రెడీ నేను దీన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నా కదా లాస్ట్ 1 వీక్ నుంచి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి చాలా ఎంత ఫాస్ట్గా మీకు యాక్సలరేషన్ రేజ్ అవుతుందో చూడండి. ఒక బైక్ అయితే మనం ఏ విధంగా వెళ్తామో సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ హ్యాండ్లింగ్ కూడా చూడొచ్చు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. కాన్ఫిడెంట్గా మీరు కార్నర్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కార్నర్ అయితే చేయొచ్చు. ఎలాంటి డౌట్ లేదు మీకు. ఎక్కడ పడిపోతామన్న ఇబ్బంది కానీ అట్లాంటివి ఏమీ ఉండదు. అండ్ మెయిన్లీ దీని యొక్క సౌండ్ ఏదైతే ఉందో సౌండ్ మాత్రం భలే అనిపిస్తుంది నాకు మాత్రం. ఏదో బైక్ దొలిన ఫీల్ ఉంది కానీ ఎక్కడా కూడా స్కూటర్ దొలిన ఫీల్ అయితే నాకు అసలు లేదు. చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది. సో ఈజీగా 90+ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అదే మీరు ఒకవేళ హైవేలో అలా క్రూజ్ చేస్తున్నారనుకోండి ఈజీగా మీకు 110+ చాలా ఈజీగా అయితే కొట్టేస్తుంది. దాంట్లో అసలు ఎలాంటి డౌట్ లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే మనం ఏమైనా వెయిట్ వేసామనుకోండి వెహికల్ మీద, సస్పెన్షన్ అయితే ఇంకా స్మూతర్ సైడ్ అనిపిస్తూ ఉంది. అసలు హార్డర్ సైడ్ అట్లాంటి ఫీల్ ఏం లేదు. ఇక్కడ మీకు మోడ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందాక మీకు ఇక్కడ సిటీ మోడ్ ఉంది కదా, ఇప్పుడు స్ట్రీట్ మోడ్లో పెట్టాను. మళ్ళీ మీరు ఒకవేళ సిటీ మోడ్లో పెట్టాలంటే చాలా ఈజీగా ఇలా అంటే మీకు మోడ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ జాయ్స్టిక్స్ని యూజ్ చేసుకొని మీరు మోడ్ అయితే చేంజ్ చేయొచ్చు. మళ్ళీ మీరు ఇలా అన్నారనుకోండి మళ్ళీ మోడ్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను స్ట్రీట్ మోడ్లో పెట్టినా కదా, ఒకసారి స్పీడ్ చూడండి. స్పీడ్ మోడ్లో కూడా మీకు అసలు ఏం తగ్గట్లేదు, మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఒకవేళ హై స్పీడ్ పెడుతున్నారనుకోండి మీరు స్పీడ్ లిమిట్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట మోడ్కి తగ్గట్టు. మీరు ఒకవేళ స్పీడ్ లిమిట్ సెట్ చేసుకున్నారనుకోండి మీరు ఆ స్పీడ్ రీచ్ అయిన తర్వాత మీకు స్పీడ్ అలర్ట్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కన్సోల్లో ఆటోమేటిక్గా మీరు అప్పుడు స్లో అయితే అయిపోవచ్చు. సో ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అంటే దాంతో పాటుగా మీరు పవర్ మోడ్ లో ఉన్నారా, ఎకో మోడ్ లో ఉన్నారా ఏంటనేది మీరు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఎకో మోడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను రైజ్ చేస్తాను చూడండి పవర్ మోడ్. సో ఇట్లా మీకు ఈ రెండు కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పవర్ లో వెళ్తూ ఉంటారో మీకు ఏదైతే మైలేజ్ ఉందో అది డ్రాప్ అయిపోతూ ఉంటుంది, ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ అయితే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎకో మోడ్ లో డ్రైవ్ చేస్తారో ఎకో మోడ్ లో డ్రైవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ మైలేజ్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, ఎకో మోడ్ లో డ్రైవ్ చేస్తేనే మనకి ఎప్పుడు కూడా మంచి
మైలేజ్ మనం గెట్ ఇన్ చేయొచ్చు. ఇక మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ కంఫర్ట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. కుషనింగ్ ఉంది సీటింగ్ అనేది. మనం ఒకసారి సీట్లో కూర్చున్న తర్వాత ఎలా అనిపిస్తూ ఉందంటే, మనం సోఫాలో కూర్చున్న తర్వాత కాసేపటికి మనకి ప్లేస్మెంట్స్ అయితే సెట్ అవుతూ ఉంటుంది కదా, బకెట్ ప్లేస్మెంట్. ఆ బకెట్ ప్లేస్మెంట్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూడండి, దాన్ని క్రాస్ చేయడానికి కూడా నాకు ఎక్కువ సమయం అయితే పడ్డదు. చూడండి, చాలా సింపుల్. మీరు ఇక్కడ చూస్తే నేను స్ట్రీట్ మోడ్లోనే ఉన్నాను. స్ట్రీట్ మోడ్లో చాలా సింపుల్గా అయితే పవర్ తీసుకుంటూ ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ బ్రేకింగ్ కూడా చూపిస్తాను. చూడండి బ్రేకింగ్ ఎలా ఉందో మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇంత స్పీడ్లో వెళ్తున్నాను కదా, ఆల్మోస్ట్ చూడండి ఈ రోడ్లో నియర్ బై 70 స్పీడ్కి వచ్చేసాను, 69. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చూడండి, చూసారు కదా, చాలా బాగుంది బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. బికాజ్ ఎందుకంటే మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు, విత్ ABS ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈ పవర్ బ్రేకింగ్ అయితే ఉందన్నమాట. సో బ్రేకింగ్ విషయంలో కూడా మీకు అసలు ఎలాంటి డౌట్ లేదు, ఒక మంచి బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మొత్తం బట్టర్ అంటే బట్టర్ స్మూత్ ఉంది, చాలా బాగుంది ఫ్రంట్ సస్పెన్షన్. నాకు బ్యాక్ సస్పెన్షన్ కంటే కూడా మెయిన్లీ ఫ్రంట్ సస్పెన్షన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ మీరు ఒకవేళ ఇది చూడండి, ఇలా టర్నింగ్ తీసుకోవాలంటే అక్కడెక్కడ తీసేసుకోవచ్చు, మీకు పెద్ద స్పేస్ కూడా తీసుకోవద్దు. టర్నింగ్ రేడియస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశము, దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు కానీ, మీరు కాసేపు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేశారనుకోండి, మీరు దిగిన తర్వాత వెహికల్ చూసి లేదంటే మీరు గుర్తుపెట్టుకుంటేనే మనం ఒక స్కూటర్ డ్రైవ్ చేస్తున్నాము అని మన మనసులో అనుకుంటే తప్ప ఎక్కడ కూడా మీకు ఇది స్కూటర్ ఫీలింగ్ అయితే ఉండదు, కంప్లీట్ మోటార్ సైకిల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో దీనికి మాత్రం ఖచ్చితంగా థమ్స్ అప్ అనే చెప్పాలి. మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీకు మంచి పవర్ కావాలి, మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ని ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎలా వెళ్తుందో, దాని యొక్క స్టెబిలిటీ చూడండి అసలు ఎలా ఉందో. ఇక ఇక్కడ మీరు ఇంత మిట్ట మధ్యాహ్నం, ఆల్మోస్ట్ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు 1:30, 1:40 మధ్యలో అవుతుంది టైము. సారీ 1 అయింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడండి 1 అయింది టైము. సో కరెక్ట్గా 1 PM. ఈ 1 PMలో ఒకసారి విజిబిలిటీ చూడండి ఎలా ఉందో. మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం విజిబిలిటీ చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా వెహికల్స్లో మనం ఇది మిస్ అవుతూ ఉంటాం. ఇంకా మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ మనకి ఇంత బడ్జెట్ సెగ్మెంట్లో ఇవ్వడం అనేది అసలు మామూలు విషయం అయితే కాదు. సో ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ఖచ్చితంగా ఇది కింగ్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ వెహికల్ మీద మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే మాత్రం మీకు నియర్ బై ఉన్నటువంటి TVS షోరూమ్కి వెళ్ళి ఒక్కసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు మాత్రం తీసుకోండి. అప్పుడే మీకు రియల్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. అండ్ మిగతా కాంపిటేటర్ అవి కూడా డ్రైవ్ చేయండి, అది డ్రైవ్ చేయండి, ఇది డ్రైవ్ చేసినప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. దాన్ని బట్టే మీరు తీసుకోవాలా వద్దా ఈజీగా డిసైడ్ అయిపోతారు. సో ఇది వీడియోలో అయితే మీకు అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం కూడా ట్రై చేస్తాను.